నిజమే అమ్మా, ల్యాబ్లో బయోకెమిస్ట్రీ ల్యాబ్లో. విన్నావుగా, మీరు అనుకుంటున్నట్టు పెళ్లి చూపులో కాదు దీని కారణం. ఏ వాగుడికాయ, నీకు మ్యాచెస్ ఏం లేవా? వ్రతం ముగించేదాకా ఇప్పుడేమీ లేదు కదా. అంతవరకు నువ్వు క్రికెట్ ఆడుతూ ఉండు, సరేనా? పండగ అయిపోగానే వచ్చేస్తాను. మలపురంలోనే మ్యాచ్లు జరుగుతాయా ఏంటి? ప్రపంచం చాలా పెద్ద తమ్ముడు. ఫీఫా వరల్డ్ కప్ లో నిన్నే పిలుస్తున్నారంట. ఇక్కడ ఐఎఫ్ఎల్ కూడా జరుగుతుంది తెలుసుగా, నువ్వు అక్కడ కూడా ట్రై చేసుకోవచ్చు. అదేంటి నువ్వు కమెంటరీ లేదో చెప్పావే, నైలాన్ వలతో చేసినా కాదు కట్టిన ఆ గోల్ పోస్ట్ కి ముందు అతి వేగంగా ఎగిరి దూకి జారి దూసుకెళ్తూ ప్రత్యర్థి జట్టు గెలుపు కలల్ని ధ్వంసం చేశారు. తినమ్మా, తిన. నానా, నాన్న, నేను బాగా చదువుకుని ఉద్యోగం చేయడానికి వెళ్తున్నాను. అంతేగాని పెళ్లికి భయపడి కాదు నాన్నా. ఇది నా లైఫ్ కదా నాన్న. నా లక్ష్యాలను నేనే కదా సాధించాలి. ఇప్పటిదాకా నేనేం చేయాలనుకున్నా మీ మీదే ఆధారపడేదాన్ని. మీ చేయి పట్టుకునే కదా ఇన్నాళ్ళు నడిచాను. ఈ విషయంలో కూడా మీరే కదా సపోర్ట్ చేయాలి. చూడమ్మా, మనదొక మామూలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. కలల కనమని అందరూ అంటుంటారు. నాతోనూ అలాగే అన్నారు. నేను స్కూల్ చదివేటప్పుడు నా టీచర్స్ పెద్ద పెద్ద కలలు కనమన్నారు. అప్పుడు మేం కూడా పెద్ద పెద్ద కలలు కనేవాళ్ళం. కానీ అవేవీ నెరవేరవు. కలల్లో ఎంత ఎత్తుకు వెళతామో అంత కిందకి పడిపోతాం. అది తట్టుకోవడం చాలా కష్టం. నాన్న, ఆకాశాన్ని తాకాలని అందరూ సలహా ఇస్తారు. కానీ దానికి ఎంత కష్టపడాలో ఎవ్వరూ చెప్పరు. ఆలోచిస్తే అన్నిటికీ పరిష్కారం ఉంటుంది. సరే చెప్పండి, నేను ఓడిపోవాలా? ఇదిగోండన్నా. సరేమ్మా. హలో, ఇంటర్న్షిప్ కోసం వచ్చాను. ఓకే, అక్కడ వెయిట్ చేయండి. అక్కడ హలో, ఎవరు మీరు? ఏం కావాలి? ఇంటర్న్షిప్పా? అవును సార్. దీంట్లో ఉన్నట్టే ఈ ల్యాబ్ లో జరిగేవన్నీ నోట్ చేసుకోవాలి. తర్వాత వారం వారం రిపోర్ట్లు నాకు సబ్మిట్ చేసేయాలి. అసలు ఇక్కడ ఏం జరుగుతుందంటే స్పెసిమెన్స్, మాలిక్యులర్ అనాలిసిస్, టెస్టింగ్ మెథడ్స్ అన్ని. ఇలా చూడు, తనకి చెప్పేవు. సార్, మిమ్మల్ని ఒక విషయం అడగాలి. ఏంటి? మనకి సాటర్డే సండే సెలవా సార్? ఏమడిగావు? అదే సాటర్డే సండే సెలవా అని అడిగాను. సెలవు ఎప్పుడో తెలుసుకుందామని అడిగాను. ఊరికి ఇప్పుడే కదా వచ్చాను. రూమ్ కి కావాల్సిన కొన్ని వస్తువులు కొనుక్కోవాలి, అందుకే. ఫాతిమా, జాయిన్ అయ్యి ఎంతసేపు అవుతుంది? 5 నిమిషాలు అయింది సార్. ఇది మిగతా చోటుల్లా కాదు. ఇంటర్న్షిప్పే కదా అని జాలీగా ఉందాం అనుకున్నావు అనుకో, ముందే చెప్తాను విను. చెప్పింది విని శ్రద్ధగా పని చేస్తేనే నీకు ఇక్కడ ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ దొరుకుతుంది. అర్థమైందా? జాయిన్ అయ్యి 5 నిమిషాలు కాలేదు, అంతలోనే లీవ్ కావాలంట. నువ్వు డైరెక్ట్ గా ఇక్కడికే వస్తున్నావు? ఎక్కడ స్టే చేస్తున్నావు? ఉండడానికి ఒక చోట ఏర్పాటు చేసుకున్నాను. నాతో చదివిన సీనియర్ ఇల్లుంది. తను నాలా కెమిస్ట్రీ చదివింది, కానీ జర్నలిస్ట్ గా పనిచేస్తుంది. రమ్య అవని టైమ్స్ లో ఉంది. తను రాసినవన్నీ చదవాలి. భలే పేరు సంపాదించుకుంది. మీరు చూసారా? మెల్లగా మాట్లాడు, మెల్లగా. నెత్తిన పనసకాయ పడ్డా చావు, పిడుగు పడ్డా చావు. ఇప్పుడే నేను నీ గురించి చెప్తున్నాను. మెల్లగా. గట్టిగా అరవకే. పొద్దున్నే ఒక అసైన్మెంట్ తగులుకుందే, ఇప్పుడే ఫ్రీ అయ్యా. సరే, అక్కడ ఎలా ఉంది? ఏం పర్లేదు, తెగ చదివేస్తున్నారు. నేను కూడా చదివి చదివి పెద్ద సైంటిస్ట్ అయిపోతానేమో. పోతే గాలి పీల్చే శబ్దం రాకుండా సైలెన్సర్ వాడాలి. ఇదేదో అమరీష్ పురి గుహలా ఉందిలే. అయ్యో పాపు, కలిసి మాట్లాడడానికి కొన్ని విషయాలు ఉంచు. దానికేం తక్కువ లేదమ్మా, బోల్డ్ అనే విషయాలు చెప్పాలి. నా వాక్ ఒక 4 గంటలకు అయిపోతుంది. తర్వాత నేను అక్కడికి వస్తా. ఇద్దరు కలిసి బయటకు వెళ్దాం. సాయంత్రం మనకు చిన్న పని ఉంది. సరే 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 సరే.
అమరీష్ పురి ఉండే గుహ, లైట్లు మెరిసే పెద్ద గుహ, మౌనం పాటించాల్సిన పెద్ద గుహ, పేల్చేయవలసింది ఈ గుహ. అయితే అదన్నమాట విషయం. మ్, ఎలాగో మీ నాన్న ఒప్పుకున్నాడు కదా, మరెందుకు 2 వారాలకు ఇంటర్న్షిప్ ని 2 నెలలుగా మార్చావు? 2 నెలలు ఏం చేయబోతున్నావు? లవ్ ఏదైనా ఉందా? నోరు మీవే. లవ్వట. లవ్ గివన్ పడితే తర్వాత వాడు చెప్పినట్టు డ్రెస్ చేసుకోవాలి, ఎక్కడికైనా వెళ్ళాలంటే పర్మిషన్ తీసుకోవాలి, నిద్రపోకుండా మెసేజ్లు వేరే. నాకొద్దులే. అయితే మరేం చేయబోతున్నావు? ఆ, అది చాలా రోజులుగా నాకు ఒక పెద్ద కల ఉంది. ఆ కలని తరుముకుంటూ వెళ్ళాలి. దానికి మొదటి అడిగే ఈ ఊరికి రావడం. ది ఫస్ట్ స్టెప్. ఇంట్రో బానే ఉంది, విషయం ఏంటో చెప్పు. నా ఆశ కొంచెం పిచ్చిగానే ఉంటుంది, కానీ నేను కమెంటేటర్ అవ్వాలి. కీర్తి ఏమన్నావు? కమెంటేటర్. కమెంటేటర్ అన్నాను. కమెంటేటరా? ఏ కమెంటర్ గురించి చెప్తావు? ఫుట్బాల్కి, స్టేడియంలో జరిగే ఐఎఫ్ఎల్ ఫుట్బాల్కి కమెంటేటర్ అవ్వాలి. ఏంటి? ఎక్కడా? హే నీకు అర్థం కాలేదా? మన దామోదర్చి రెనాల్డో. ఓ మీరు చూసేది ఈ భూలోకంలో. వై దిస్ మ్యాన్ ఈస్ తమాషాలు ఆపు. కాల్డ్. నువ్వు చెప్పే. ఆ, ఇది కూడా ఇంచుమించు అలాంటిదే. అంత ఆవేశంగా కమెంటరీ చెప్పాలి. నా కమెంటరీ వింటూనే అందరూ ఫుట్బాల్ చూడాలి. గోల్ పడేటప్పుడు నా వేగం చూసి ఉద్వేగం రావాలి. పెనాల్టీ పోస్ట్ మీద తగిలి మిస్ అయితే నాతో కలిసి ఏడవాలి. అలాంటి ఒక మ్యాజిక్ ని సృష్టించాలి. ఓ సూపర్. బానే ఉంది. నేను నిన్ను నిరాశపరచనులే, బట్ ఇది జరగదులే. అట్లీస్ట్ నువ్వు తెలుగు చదవడమన్నా నేర్చుకోవాలి. నువ్వు మాట్లాడే తెలుగు కాదు, ఆ తెలుగు వేరు. ఇది పట్టుకోవే. ఈ మైదానమే భూమి అయితే దీని మధ్యరేఖనే భూమధ్యరేఖ. సూపర్ మోహన్ కొట్టిన పెద్ద కేకని స్కూటర్ పోయింది. ఎడమ వెంగు నుండి తన కారుతో బంతిని ఆపేశాడు. పోయింది బంతి. హే లేకు 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 లేకు. బ్లా 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 బ్లా. నువ్వు ఇంకా బయలుదేరలేదా? మ్మ్. ఉండడానికి చోటు వెతుక్కోవాలని 2 రోజులు లీవ్ పెట్టా, పనిలో చేరగానే. 2 రోజులకు బతికిపోయారు. టీయా? ఎస్ మై డియర్. ఇప్పుడు ఈ లంచం ఎందుకే? నువ్వు నాకు చిన్న హెల్ప్ చేయాలి. వీళ్ళు నీకు తెలుసుంటారు కదా. టు డూ లిస్టా? ఏంటి, ఫుట్బాల్ ఫెడరేషనా? అయితే ప్లాన్ చేసే వచ్చినట్టున్నావు. ఆ, అనయ్య, ప్రెసిడెంట్ ఉన్నారా? ఎవరు? ఈ ఫెడరేషన్ ప్రెసిడెంట్ జయేష్ నాయర్. ఫుట్బాల్ టోర్నమెంట్ మీటింగ్ జరుగుతుంది, అవడానికి కాసేపు పడుతుంది. ఓ, వచ్చేద్దామా? ఆ, సరే. ఉమ్. హే నీకేదైనా పనుంటే చూసుకోవే, నేను వెయిట్ చేస్తాను. ఒంటరిగా మేనేజ్ చేసుకోగలవా? ఆ, నాకు ఒక చిన్న పని ఉంది, నువ్వు మేనేజ్ చేయగలవంటే ఓకే. వెళ్ళరా. ఏదైనా అవసరం అయితే కాల్ చేయి. ఉంటా. వద్దు. తింటారా? నాకు వద్దులేమ్మా. తీసుకోండి, నా దగ్గర ఇంకా ఉన్నాయి. పర్లేదమ్మా. పర్లేదు తీసుకోండి. వద్దులేమ్మా, మీటింగ్ అయిపోయినట్టుంది.
సార్ వస్తున్నారు. ఆ కాంట్రాక్ట్ సంగతి వెంటనే చూడండి. అలాగే స్టేడియం క్యాటరింగ్ కూడా నేను చెప్పిన వాడికే ఇవ్వండి. అది పర్వాలేదు. సార్ నా పేరు ఫాతిమా మలపురం నుంచి వస్తున్నాను. స్టూడెంట్ వా? అవును. ఈ ఐఎఫ్ఎల్ కి వాలంటీర్ని సెలెక్ట్ చేసేది ఫెడరేషన్ ద్వారా కాదు. అది కాదు సార్. మరి ఆ, ఈ ఐఎఫ్ఎల్ కమెంటేటర్ సెలెక్షన్ ప్రాసెస్ ఏంటో తెలుసుకుందామని. ఏంటి, కమెంట్రీకి సెలక్షనా? అవును సార్. అదైతే కొద్దిగా కష్టంలే. నీ పేరు? ఫాతిమా. ఫాతిమా బేబీ, 1000 కోట్ల బిజినెస్ జరిగే టోర్నమెంట్ ఇది. ఎంత ఎంత? 1000 కోట్లు. 1000 కోట్లు. 1000 కోట్లకి ఎన్ని సున్నాలుంటాయో నీకు తెలుసా? 1 2 ఓపెన్ చేయి. వాలంటీర్